నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా బాలుని బాలానంద స్వామిని కలిసారా? ఆ స్వామీజీని దొంగ బయటపడడం కోసం మంత్రించిన నిమ్మకాయ పసుపు కుంకుమ తెచ్చారా అనేసి అడుగుతుంది. అప్పుడు బాలు, అసలు స్వామీజీ లేడు, ఎవరు లేరు, నేనే ఒక డ్రామాలాగా బయట దొరికిన నిమ్మకాయ పసుపు కుంకుమ కొనుక్కొచ్చి వాటికి పెట్టాను అంతే. ఈ దెబ్బతోటైనా మనోజ్ అమ్మ ఇద్దరు బయటపడతారు, నగలు తీసింది మేమే అని చెప్తారనేసి అలా చేశాను మీనా అనేసి అంటాడు. అప్పుడు మీనా, మా ఆయన బంగారం, నగల గురించి ఎంత ఆలోచిస్తున్నారు మీరు అనేసి తనని పొగుడుతుంది. అప్పుడు బాలు, ఎలాగైనా రేపటికల్లా నగల గురించి బయటపడిపోతుంది అనేసి చెప్తాడు. మా అన్నయ్యకి ఈ నిమ్మకాయలు మంత్రాలు అంటే వాడికి భయం, ఎలాగైనా వాడు బయటపడతాడని చెప్తాడు. తర్వాత రవి, శృతి ఇద్దరు రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి, ఎలాగైనా ఈ ఇంట్లో దొంగ ఎవరో రేపు బయటపడుతుంది, మా నాన్న వాళ్ళ ఆఫీస్ లో కూడా డబ్బులు పోతాయి, ఇలాగే నిమ్మకాయ తెస్తే దొంగలు బయటపడ్డారు, ఈసారి కూడా మన ఇంట్లో బయటపడతారు అనేసి చెప్తుంది. అప్పుడు రవి, అయినా మనకేం సంబంధం, మనకైతే ఏమో భయం లేదు కదా, మనం తీయలే కదా అనేసి అంటాడు. అప్పుడు శృతి, మనకెందుకేంటండి, మన ఇంట్లో పోయాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా తెలుసుకోవాలని శృతి అంటుంది. అప్పుడే మీనా వస్తుంది. వచ్చి డోర్ వేసి, శృతి అసలు ఇదంతా డ్రామా, బాలు అది నిమ్మకాయ మంత్రించింది కాదు, బయట కొనుక్కొచ్చాడు, పసుపు కుంకుమ కూడా బయట కొనుక్కొచ్చి పెట్టాడు, ఈ దెబ్బతోటైనా మనోజే నేనే తీసానని బయటపడతాడు అనేసి తెచ్చాడు, నాకెందుకో మనోజే తీసాడు అనిపిస్తుంది, తన కళలో భయం కనిపిస్తుంది అనేసి చెప్తుంది. అప్పుడు శృతి, అవును ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను కూడా మా డబ్బింగ్ లో యాడ్ చేసుకుంటాను ఈ పాయింట్ అంటుంది. తర్వాత ప్రభావతి అలాగే మనోజ్ ఇద్దరు, ప్రభావతి మనోజ్ని తిడుతుంది, నీ వల్లేరా నాకు ఇన్ని కష్టాలు, ఆ రోజు నగలు అమ్మేయకపోతే ఇదంతా టెన్షనే ఉండకపోరా అంటుంది. అప్పుడు వాళ్ళ ఫేస్లు వంకరపోయినట్టుగా అనిపిస్తాయి. ఇవి మిర్రర్ లో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత రోహిణి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభావతి, మా ఫేస్ లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అనేసి అడుగుతుంది. అప్పుడు ఏమి లేదు, కావాలంటే మీరు మిర్రర్ లో చూసుకోరని రోహిణి అంటుంది. అని అత్తయ్య మీరు పడుకోండి, ఇక టైం అయింది అంటుంది. అప్పుడు ప్రభావతి వెళ్ళిపోతుంది. మనోజ్ అలాగే రోహిణి పడుకుంటారు. అప్పుడు మనోజ్ కి ఒక కల వస్తుంది, ఆయన బాడీ పార్ట్స్ అన్ని వంకరపోయినట్టుగా వస్తాయి. అప్పుడు రవి అలాగే సత్యం, బాలు ముగ్గురు తనని ఎగతాళి చేసినట్టుగా కల వస్తుంది. సడన్ గా లేచి కూర్చుంటాడు, మిర్రర్లో చూసుకుంటాడు. మనోజు చూసుకొని రోహిణిని లేపుతాడు. రోహిణి, నా బాడీ పార్ట్స్ అన్ని వంకరపోయినట్టుగా ఉన్నాయి చూడవా అంటాడు. అప్పుడు రోహిణికి కోపం వస్తుంది. ఏం పోలేదు, నువ్వేమైనా నగలు తీసావా, తీస్తే భయపడాలి, ఊకే నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు బయటకు వెళ్ళంటుంది. అప్పుడు మనోజ్ బయటకు వెళ్తాడు. ప్రభావతి కూడా వస్తుంది. ప్రభావతి, నీ వల్లేరా నాకు ఈ కష్టాలు, ఆ నిమ్మకాయ మంత్రించి పెట్టారు, రేపటికల్లా మన బాడీ పార్ట్స్ ఏమైతాయో ఏమో, నా తల మొత్తం వంకరపోయినట్టుగా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు నాకు కూడా అలా అనిపిస్తుందమ్మా, మనోజ్కి వచ్చిన కళ చెప్తాడు. ప్రభావతి కూడా కళ వస్తుంది, తన ఫేస్ కూడా మొత్తం వంకరపోయినట్టుగా, తన కోడలను తనను అవమానించినట్టుగా కళ వస్తుంది. ఇద్దరు కళలో చెప్పుకుంటారు. చెప్పుకొని కామాక్షికి ఫోన్ చేస్తారు. కామాక్షికి ఫోన్ చేసి జరిగింది చెప్తారు. ఇలా బాలు నిమ్మకాయ మంత్రించి తీసుకొచ్చాడు, రేపటికల్లా నిజం చెప్పకపోతే బాడీ పార్ట్స్ అన్ని వంకరపోతాయని చెప్పాడు అనేసి చెప్తారు. అప్పుడు మీనాక్షి సరేలే అనేసి చెప్తుంది. తర్వాత మనోజ్ ఆ నిమ్మకాయ తీసి మనం పాతి పెడదామమ్మా అనేసి అనుకుంటారు. ప్రభావతి మనోజ్ దేవుడి దగ్గర నిమ్మకాయ తీసుకొని పాతి పెట్టడానికి డోర్ తీస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ లైట్ వేస్తారు. వేసి ప్రభావతి, అసలు నువ్వెందుకు నిమ్మకాయ బయట పెడుతున్నావు అనేసి అడుగుతాడు సత్యం. అప్పుడు ఆ నిమ్మకాయలు కింద పడతాయి. కింద పడిన తర్వాత బాలు, నా భార్య నగలు తీసుకొని ఏం